నాకు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఇండియాలో ఉన్నట్లేదు, దుబాయ్లో ఉన్నట్టే ఉందన్నమాట. జాఫ్రాని వీడి దాంట్లో కూడా ఉంది, అందులో కూడా ఉండే ఉంటుంది. చాలా రేటర్ ఇది. ఇలా దీనికి 2000 అంట. బొక్క శుద్ధ బొక్క. కాకిలో 20 రోజులు బతుకొస్తే 2000 అంటే. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు సరదాగా ఏఎంబీకి వెళ్తున్నాం. ఏఎంబీకి వెళ్ళి ఆ తర్వాత ఏమైనా తినడానికి వెళ్దాం. బషీర్గఢ్ వచ్చాక అన్నీ తిరిగాం కానీ ఏఎంబీ ఇంకా వెళ్ళలేదు, అందుకని సరదాగా ఏఎంబీ వెళ్తున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఇక్కడే దుబాయ్ షేట్లు ఉన్నారనమాట. ఒరిజినల్ షేట్లే అనుకుంటా దుబాయ్ వాళ్ళు అందరూని. దుబాయ్ షేక్ మీకు అదౌట్ చేస్తుంది. చలో. ఓ సౌదీ వాళ్ళు మొత్తానికి ఇక్కడ ఏదో పెట్టారు మంచిది సెటప్, అది హడావిడి అంతని. ఓ దుబాయ్ వాళ్ళు మ్యూజిక్ వాయిస్తుంది. ఓ సూపర్. మొత్తం దుబాయ్ని దింపేశారు ఇక్కడ. దుబాయ్ షేక్ పక్కన కూర్చుని వెళ్ళి ఫోటో దిగుదాం. మ్యూజిక్ వాయిస్తున్నారు ఈయన ఇక్కడ. ఆపేసినట్టున్నారు. అరే ఆపేసాడు. వెళ్ళి పక్క నుంచి వెళ్ళు. ఆపకు బ్రో, ఒక నిమిషం. ఈ బ్రో లెగిస్తే వెళ్దామని చూస్తున్నాను, బ్రో లేగట్లేదు. కొంచెం తగలకుండా కూర్చోమంటున్నాడు బ్రో. కాళ్ళు అది కొంచెం దూరం కూర్చోమని. అది కొంచెం నేర్చుకోవాలి మనం కూడా. ఇది ఏమంటారు దీన్ని? సివిల్ సెన్స్, బయాలజీ సెన్స్, ఏదో సెన్స్ అంటారు. కామన్ సెన్స్ ఇది. బ్రో లేచేలా లేడు. అరే ఇప్పుడు నేను కొట్టేసాను అనుకో పట్టమని ఎలా కూడా. తెల్లగా ఉన్నాడు రా భలేగా. దుబాయ్ సైటు మాట్లాడదామంటే భయం వేస్తుంది, ఏం మాట్లాడించట్లేదు. అస్సలాము అలైకుం. చాలు, అంతమించి నేను ఎక్కువ మాట్లాడలేను. ఎనఫ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. యా వెల్కమ్ చెప్పాడు, సరిపోద్ది. ఎరా నేను వచ్చిందా? సెటప్ మాత్రం మామూలుగా లేదు. దుబాయ్ కనబడుతుంది. హాయ్ హాయ్ హాయ్. దుబాయ్ సెటప్ మొత్తం ఎక్కడికి తీసుకొచ్చారా? దుబాయ్ వెళ్ళవసరం లేదు మనం. నిజంగా దుబాయ్ వచ్చినట్టే ఉంది నాకు కూడా. వీసా ఏది మరి? ఫోన్లో ఇక తీసుకొచ్చారు కదా, అది పెట్టుకోలేదు, వదిలే. అరే ఇక్కడ టీ ఏది వేస్తున్నారు రా దుబాయ్. థ్యాంక్ యూ. ఇలాగా కాఫీ వేస్తే తీసుకో నువ్వు తీసుకో ఒకటి. ఇది దుబాయ్ కాఫీ అంట, చూడండి ఎలా ఉందో. ఓన్లీ ఇది డెకరేషన్ మాత్రమే. ఫ్లేవర్ ఉంది, కాకపోతే తీగలేదు. ఇందులో షుగర్ గట్ట ఏమి వేయరు అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. ఫ్లేవర్ చూసా ఎలా ఉందో, సూపర్ ఉంది. వీడు ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఏదో తాగుతాడు కదా, వాడికి నచ్చుద్ది అలాంటి. సూపర్ ఉంది. నీలోఫర్కి దీనికి కంపేర్ చేయకు. దుబాయ్ నీలోఫరే. రేడి చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు వీడు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. నీలోఫర్ తర్వాత ఏదైనా ఏమంటారు దీన్ని మర్చిపోయాను. కేసరి, జాఫ్రాని వీడి దాంట్లో కూడా ఉంది, అందులో కూడా ఉండే ఉంటుంది. చాలా రేటర్ ఇది బేసిక్గా ఇది ఎందుకు పెట్టారంటే సౌదీ అరేబియాలో ఆయిల్స్ సీన్ అయిపోయింది. అంటే ఎంతకాలం అని చెప్పేసి ఆయిల్ మీద డిపెండ్ అయ్యి బతుకుతాం అని చెప్పేసి వాళ్ళు టూరిజం మీద ఫోకస్ చేశారు. ఇది కూడా అందుకే, ఇదంతా టూరిస్ట్ అనమాట. అక్కడ పాంప్లెట్లు ఉన్నాయి, 90 days ఆఫ్ ఫ్రీ వీసాను ఏదో ఉందన్నమాట. వీసా ఇస్తారు, ఫ్రీ వీసా కాదు, ఓన్లీ సింగిల్ ఎంట్రీ అంటే టూరిస్ట్ వీసా. అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు అనమాట, దుబాయ్ నుంచి డైరెక్ట్ వచ్చి. ఆ హడావిడి మొత్తం ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇలాగా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు అనమాట. ఈ స్కాన్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్లు వస్తాయి. రొనాల్డో ఫోటో వేసి ఐ కేమ్ ఫర్ ఫుట్బాల్, ఐ స్టేడ్ ఫర్ మోర్. క్రిస్టియానో రొనాల్డో చెప్పాడంట ఆ మాట. అక్కడ కీ సిటీస్ టు ఎక్స్ప్లోరు ఇది కావాలి మనకి. ఎలాగో మనం వేరే కంట్రీలు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కావాలి. డైరెక్ట్ ఎయిర్లైన్స్ సరే మొత్తం ఇచ్చారా. మళ్ళీ ఇది జాగ్రత్త దాయిరా. మనం దుబాయ్ వెళ్ళినప్పుడు మనకు పనికొచ్చింది. దుబాయ్కి వచ్చేసి సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు పనికొచ్చింది. ఒకవేళ వెళ్తే పనికొచ్చింది. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఇండియాలో ఉన్నట్లేదు, దుబాయ్లో ఉన్నట్టే ఉందన్నమాట. అందరిది బ్లాక్ ఉంటే అయింది. చూడండి గోల్డ్ ఉంది. ఎందుకు వీళ్ళందరూ ఎలా నిలబడ్డారు? అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అరబ్ ఆయన, కూర్చొని మన పేర్లు చెప్తే దాన్ని అరబ్ లో రాసి చిన్న ఫ్రేమ్ లాగా చేసి ఇస్తున్నారు. దానికోసం ఉన్నారా? అందరూ దానికోసం. అయితే
ఈ రెండు ఉన్నాయి సార్, రియాద్ జెడ్డా. ఈ రెండు టూర్ కి మాట్లాడుకోవాలనుకుంటే 30 నుంచి 40 వేలు అంట టూరిస్ట్ ప్లాన్. 3 days 4 days 3 nights ప్లాన్. టికెట్స్ మనీ, వీసా మందే. ఓన్లీ అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి 30 నుంచి 40 జాగ్రత్తగా వాళ్ళ దగ్గర ఉంచుకోమను. అదే మొత్తం ఇవన్నీ చేయాలంటే 1 lakh, నియర్లీ 1 lakh అంట. ఓకే, మనం ట్రైన్ టికెట్ బస్సు ట్రైన్ అన్నానంటే ఫ్లైట్ టికెట్లు కొనుక్కుని వెళ్ళచ్చు. ఏమంటారు దాన్ని, హాస్టల్స్ ఉంటాయి చూడు, 400-500 వచ్చి హాస్టల్. ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటది, కానీ ఏం తెలియదు ఎందుకు ఇబ్బంది పడతాం అనుకునే వాళ్ళకి బెటర్ ఇదే, వాళ్ళే తీసుకెళ్తారు కాబట్టి. అవును, ఇది అందరూ చూడు ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దీని గురించి చూసేవాళ్ళే. దుబాయ్ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. మొత్తం దుబాయ్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చేసారు. సౌదీ అరేబియా, దుబాయ్ కాదు సారీ. బొడ్డోని ఎత్తుకుని డ్యాన్స్ వేస్తున్నారు. అలా ఉండాలి మూమెంట్ అంటే. కిందకి వెళ్తున్నాం, మేము కిందకి వెళ్ళే లోపు ఆపేస్తారు నాకు తెలిసి. త్వరగా వెళ్ళి చూద్దాం. ఆపేసాడు రా, దగ్గర ఆపేసాడు రా. వన్స్ మోర్ అంటే Ladies and gentlemen, right now we are having an amazing and exciting calling call to Saudi Arabia. కొట్రా మరో తమనం వాళ్ళు. నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? ఇందులో నుంచి వస్తుందా? భలే ఉందరా ఇది. చాలు. ఇది చూడండి, గాల్లో తిరుగుతుంది, పైన కింద ఏం లేదు, అలా గాల్లో తిరిగేస్తుంది అనమాట. చెప్పరా బాయ్, చెప్పరా. ఏం కార్ రా ఇది? ఎంత ధైర్యం మెచ్చిపోవాలరా, అంత కార్ వేసుకుంటే ట్రాఫిక్ వెళ్తున్నాడు. ఏఎంబి నుంచి డైరెక్ట్ మంది 36కి వచ్చాం. ఆ సౌదీ అరేబియా వాళ్ళు చూడగానే నాకు కూడా ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అనిపించింది. ఇంకా మన దగ్గరలో ఏముంటాయి, మంది అంటే ఇక అలాంటిదే కదా. అందులోనూ 36లో, అరేబియన్ 36లో మంది చాలా బాగుంటుంది. మీకు చాలాసార్లు చెప్పాను. అందుకనే బషీర్ గారు మేము అందరూ ఇక్కడికి వచ్చాం. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందండి, రేటుకి క్వాంటిటీకి సంబంధం లేదు. చికెన్ 2 పీసెస్ అన్నాడు అంటే ఇదో పీసా, లేదంటే దీంతో కలిపి 2 పీసులు వేస్తాడా? ఫిష్ ఒకటి, మటన్ పీసులు 3 అన్నాడు. చూడండి, ఇదొక పీసు, కింద ఒకటి చిన్న ముక్కలు 3 వేసాడు అంతే. ఇలా దీనికి 2000 అంట. బొక్క, శుద్ధ బొక్క, పెద్ద బొక్క. నేను ఇంకా కొంచెం బిగ్ డాడీ మంది లాగా అలా ఉంటాయి పెద్ద చుట్టూ చికెన్ పీసులు అన్నీ వేస్తాడేమో అనుకున్నా. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది రైస్.
చాలా బాగుంది, అందుకే ఇష్టం నాకు. ఇక్కడ మెయిన్ రైస్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇదేమో చికెన్ అల్ఫాహమే. బా సూపర్ ఉంది చికెన్ కూడా. ఈ మటన్ టేస్ట్ చూద్దాం. ఇవేనా 3 పీసులు అంటే పెద్ద పెద్ద పీసులు వస్తాయి అనుకున్నాను. ఈ దుమ్ములో ఒక పీసు, ఇదొక పీసు, ఇదొక పీసు అనమాట. చూడడానికి బాగుంది మటను. బా మంచి టెంప్టింగ్గా ఉంది, చాలా సాఫ్ట్ కుక్ అయింది. చూడండి బా రెడ్గా ఎలా కనిపిస్తుందో. ఇది టేస్ట్ చూద్దాం. మటన్ దిమ్మా. బాగుంది మటన్ బాగుంది. ఫిష్, గ్రిల్ ఫిష్ చాలా బాగుంది ఫిష్. దీని టేస్ట్ చూద్దాం. ఓకే బాగానే ఉంది. అది మాత్రం చాలా బాగుంది. చికెన్ మటన్ మాత్రం చాలా బాగుంది. 2000 వలి ఇదంతా వర్తే అంటావా? 3 మటన్ పీసులు అంటే పెద్ద పెద్ద మటన్ పీసులు వేస్తాడేమో అనుకున్నాను. కాకినాడలో 20 రోజులు బతికేస్తే 2000 అంటే ఏంట్రా బాబు. కానీ చాలా అదే ఇదే 2000తో మనం నార్మల్ బార్బిక్యూలు ఉంటాయి చూడు, బార్బిక్యూలు కాదు ఏంటది, బార్కాస్ లాంటి మందిలో అనుకో ఇంకా చాలా ఐటమ్స్ ఇచ్చేస్తాడు. మరి ఏంటి ఇక్కడ కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఏంటి ఇక్కడ ఎంత తక్కువ రేట్ ఎక్కువ అంతే. ఏం చేస్తాం, వేసాడు ఏంట్రా వా రిప్స్ చేతబడి తీసుకెళ్ళి దీన్ని. ఎక్కడ మనకి ఇక్కడ ఉంటాయి అయ్యే అంతే అయ్యే. మా సార్కి రూపాయి మొన్న సార్కి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయామ్మాయే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.